ఏ పార్టీ లీడర్ అయినా సాగునీరు ఇస్తా అంటే వద్దంటారా? శుద్ధి చేసిన జలాలు తీసుకొస్తా అంటే వద్దంటారా? ఎవరు వద్దనట్లేదు. కానీ మీరు ప్రజల్ని ఇంకా కూడా మాయమాటలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం, టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పనులు ప్రారంభించండి. మేము చేసి వదిలేసిన పనులు ఉన్నాయి, సాధ్యమైతే అవి చేయండి. మేము చేస్తే పూర్తి కాలే కొన్ని, అవి పూర్తి చేయండి. మేము కొద్ది మేరకు చేసినా మీరు ఇంకా కొద్ది మేరకు చేసి కంప్లీట్ చేయండి, స్వాగతిస్తాం కదా. అంతేగాని చైతన్య యాత్రలేండి, ఎవరి కోసం చైతన్య యాత్రలు, ఎవరిని చైతన్యం చేస్తారు? ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయిన వాళ్ళు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు. మీరు ఇవాళ చైతన్యం తీసుకొచ్చేది అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఎక్కడో ఉన్నారు కదా, ప్రజల మధ్య లేరు. ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఎక్కడ కూడా ప్రజల మధ్య లేరు. ఆయన గ్రౌండ్లో ఏముంటుంది, అసలు గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటారు, ఏం జరుగుతుంది ఆయనకి ఏం మాత్రం కూడా నాలెడ్జ్ లేదు, జీరో నాలెడ్జ్. అక్కడి నుంచి ఊడిపడ్డాడు కదా, ఊడిపడి టక్కున రేవంత్ రెడ్డి గారు మెప్పుతో టికెట్ తెచ్చుకున్నాడు తప్ప ఆ కాన్స్టిట్యున్సీ వ్యక్తి అయినా, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వ్యక్తి అయినా అక్కడ గ్రౌండ్లో ఆ గ్రామాలలో ఉన్న విషయాల గురించి ఏం మాత్రం కూడా అవగాహన లేదని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇక సరే ఇద్దరు మా పార్టీలో ఉండి పనిచేసి కాంగ్రెస్లోకి పోయి ఇలా అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఏదో మాట్లాడబోతే దానివల్ల వాళ్ళకే నష్టం. ఎందుకంటే ప్రజలకు తెలుసు, అక్కడ ఉన్న రైతులకు తెలుసు, వాటి వల్ల ఉపయోగాలు తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇవాళ మీరు ప్రజా చైతన్య యాత్రలను పెట్టుకుంటా పోతా ఉంటే నవ్వుతా ఉన్నారు వాళ్ళు, ఆ రైతులు నవ్వుతున్నారు, ఆ ప్రజలు నవ్వుతా ఉన్నారు. మేము ఎక్కడన్నా కలిస్తే చెప్తా ఉన్నారు, ఏదో రమ్మంటే పోయినాం, దానికి కూడా కొన్ని ఉన్నాయిలే, మాకు వచ్చినాయి కాబట్టి పోయినామనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు మాయ చేసి మభ్యపెట్టి ఒక మీటింగ్ ఉంది దానికి వస్తే మీకు ఈ ఏర్పాట్లు ఉంటాయి, ఆ ఏర్పాట్లు ఉంటాయని చెప్పి మాయ చేసి ఈరోజు ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు కదా. మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతుల తరఫున, ఆ ప్రాంత రైతుల తరఫున మేము మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పనులు ప్రారంభించండి, త్వరితగతిని పూర్తి చేయండి, రైతులకు సాగునీరు ఇవ్వండి. మూసి నీళ్లు కనుక మురుగునీరు రాక శుద్ధి చేసిన నీళ్ళు వస్తే మీకంటే ఎక్కువ సంతోషపడే వాళ్ళం మేము. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కష్టపడ్డ వాళ్ళం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మొదటి శాసనసభ్యులుగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసినాం కాబట్టి డెఫినెట్గా మాకు చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రాంతం బాగా కావాలని. వెనకటికి నల్గొండ జిల్లా అప్పటి ఆంధ్ర పాలకుల పాలనలో నల్గొండ జిల్లా వెనకబడిపోయి ఉంది. కాంగ్రెస్కు పట్టు ఉన్న జిల్లా కూడా, కాంగ్రెస్కు ఒకప్పుడు బాగా పట్టున్న జిల్లా నల్గొండ జిల్లా, అయినప్పటికీ ఆ జిల్లా వెనుకబడిపోయి ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి బాగా అయింది, అంచెలంచెలుగా బాగా అయింది. తాగునీళ్లు కానీ సాగునీళ్లు కానీ అన్ని విధాలు ఆ జిల్లా బాగుపడ్డది. అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, ఒక టూరిజంని అభివృద్ధి చేసే విషయంలో కానీ నల్గొండ జిల్లాకు కేసీఆర్ గారు పెద్దపీట వేసినారు. భవిష్యత్తులో కూడా ఆ కాలం రావాలని మేము మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. నిజంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు చేసిన దానికంటే రెట్టింపు చేయండి. ఎమ్మెల్యేలుగా మేము చేసిన దానికంటే మీరు ఇంకా బాగా చేస్తామంటే చేయండి, మేము స్వాగతిస్తాం. రేపు మేము కూడా వచ్చి మీకు సన్మానం చేయమంటే కూడా చేస్తాం, మాకేం బాధేం లేదు. మాకంటే గొప్పగా పనిచేస్తే స్వాగతించాల్సిందే కదా. ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని మీకు ఓట్లేసి మీకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చినారు. సో ఆ బాధ్యత నిర్వర్తించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అంతకుమించి చెప్పేదేం లేదు. ప్రజా చైతన్య యాత్రలు అవసరం లేదు, మీరు పని చేసి చూపించండి.